క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉండే ఈ చంద్రకాంతుల రెసిపీ ఎలా చేయాలో ఒక ఇంపార్టెంట్ అయిన పదార్థం ఉంది. అది మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు లాస్ట్లో చెప్తాను. ఈ చంద్రకాంతుల రెసిపీకి కావలసిన పదార్థాలు రైస్, పెసరపప్పు, షుగర్, ఇలైచీ పౌడర్ అండ్ ఘీ. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యే వరకు అందులో షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ ఆర్ పసుపు మీరు యాడ్ చేసుకోవచ్చు. బాగా ఇలా పాకం వచ్చే వరకు దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి. బాయిల్ అయినప్పుడే మనం ఈ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా కలుపుతూనే వేయాలి, లేదంటే లంప్స్లా ఉంటాయి. కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒక్కసారి ఒక చుక్క నెయ్యి యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసుకోండి. మొత్తం ప్లేట్కి అప్లై చేసుకోండి. ఈ కలిపిన బ్యాటర్ మనం ఇందులో యాడ్ చేసుకుందాం. బ్యాటర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇది గరిటికి అంటుకోకుండా ఉండాలంటే ఇందులో మీరు కొంచెం నెయ్యి చుక్క యాడ్ చేసుకుంటే అది అంటుకోకుండా ఉంటుంది. ఇది కొంచెం చల్లారాక 15 మినిట్స్ వరకు కూల్ అయ్యే వరకు వదిలేయాలి. కూల్ అయ్యాక దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో పీసెస్ కట్ చేసినవి యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసినప్పుడు మీరు బాగా ఎర్రగా వేసుకోకుండా రెడ్గా ఈ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగితే చాలు. అంతేనండి, ఈ సింపుల్ చంద్రకాంత్. స్టార్టింగ్లో చెప్పాను కదా, దీనికి కావాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు 1 కప్పు పావు బియ్యం మీరు 1 అవర్ ముందు సోక్ చేసుకొని అది పేస్ట్ చేసుకోవాలి. అదే దానికి మెయిన్ ఇంగ్రీడియంట్. రెసిపీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.